నమస్తే, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ అడ్వకేట్ శశికాంత్. ఇవాళ నాతో మా కొలీగ్ అడ్వకేట్ శ్వేత గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే సార్. మేడం, మనము ఈ డౌరీ ప్రొహిబిషన్ DP యాక్ట్ 2 and 3 అని కామన్గా ప్రతి 498A ఉంటుంది. ఇది ఒక ఫార్మెట్ లాగా అయిపోయింది మేడం. ఇది ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారంటే ఇది ఒక ఫార్మెట్ లాగా 498A DP 1 and 2 అంటే అందులో డౌరీ ప్రొహిబిషన్ ఉందా లేదా అని చెక్ చేస్తున్నారో లేదో కూడా వీ డోంట్ నో. అది కొంతమంది కంప్లైంట్ వేసేటప్పుడు ఫార్మాట్ లాగా వచ్చేస్తాము జరిగింది. అది కంప్లైంట్ రిజిస్టర్ చేసుకునే వాళ్ళకి ఆ పెయిన్ తెలియదు, కానీ అందులో ఎవరైతే పేర్లు అక్యూజ్డ్ పేర్లు ఉంటాయో వాళ్ళకి అది చాలా ఇబ్బందికరమైనది. దానివల్ల వాళ్ళు చాలా మంది డిప్రెషన్లో కూడా వెళ్తుంటుంది జరుగుతుంది. దీని గురించి మీరు సార్, రీసెంట్గా బాంబే హైకోర్టు ఇటువంటి ఒక 498A కేసు గురించి క్వాష్ చేసింది సార్. ఏమనింది అని అంటే, ఈ పర్టికులర్ కేసులో భార్య ఏం చేసింది, భర్త బావగారి మీద, అక్క మీద, వాళ్ళ మేనమామల మీద, వాళ్ళ భార్యల మీద, అందరి మీద డౌరీ హెరాస్మెంట్ కేసు 498A ఇన్వోక్ చేశారు. ఈ కేసుకి సంబంధించి కోర్టు ఏమనిందనంటే, ఇండిపెండెంట్ యాక్షన్స్ నిజంగా వాళ్ళు ఈవెన్ ఏ సందర్భంలో అదనపు కట్నం కోసం వేధించారు అనేది ప్రూవ్ చేయాల్సి ఉంది. కానీ ఇక్కడ స్పెసిఫిక్గా వాళ్ళ మీద ఏం అలిగేషన్స్ లేవు. ఊరికనే మీరు అక్కడ ప్రూవ్ చేయాలి వాళ్ళు ఏ సందర్భంలో ఎప్పుడు మిమ్మల్ని అలా వేధించారు అనేది. అంతేగాని అందరికీ కామన్ ఇంటెన్షన్ ఉంది, అందరు నన్ను ఎక్కువ కట్నం తేమన్నారు అని జస్ట్ మీరు ఒక మాట అంటే సరిపోదు అని. అండ్ ఇందులోకి ఈ కేసు వివరాల్లోకి వెళ్తే ఏమని ఉందనంటే, వైఫ్ అండ్ హస్బెండ్ దే గాట్ మ్యారీడ్. ఆ తర్వాత ఆవిడ అతనితో పాటు పూణే వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన అన్ఎంప్లాయిడ్ అని తెలిసింది. ఆ తర్వాత ఆవిడని తీవ్రంగా మానసికంగా గురి చేయడం, క్షోభకి, లేకపోతే ఫిజికల్లీ ఆయన ఆవిడని కొట్టడము, ఇవన్నీ జరిగాయి అని చెప్తున్నారు. అండ్ అన్యాచురల్ సెక్స్ ఇవన్నీ కూడా ఆవిడ క్లెయిమ్ చేయడం జరిగింది. ఇవన్నీ ఇంక్లూడ్ చేశారు 377 IPC. ఇప్పుడు ఏమన్నారనంటే, నా అత్తమామలు ఎవరైతే ఉన్నారో నా కంప్లైంట్స్ విన్నారు, కానీ వాళ్ళు కూడా నన్ను ఏదైతే హస్బెండ్ అడుగుతున్నారో దానికి తలొగ్గి ఉండమని, ఆర్ ఎల్స్ లేదు అని అంటే విడాకులు తీసుకొని వెళ్ళిపోమని అన్నారు అని చెప్పింది. ఇంకా ఏమంటుందంటే, ఈవిడ నా హస్బెండ్ ఊరికే నన్ను డీఫేమ్ చేసేవాడు, నన్ను కాలింగ్ ఏ పర్సన్ బై ఆఫ్ ద థర్డ్ జెండర్ నువ్వు అని ఆయన, నా హస్బెండ్ ఊరికే నన్ను అలానే పిలిచేవాళ్ళు. సో ఇదంతా నేను తట్టుకోలేక నేను మా ఇంటికి వెళ్ళిపోయాను అని చెప్పింది సార్. ఎక్కడ కూడా షీ ఆల్సో అక్యూజ్డ్ హర్ ఇన్ లాస్ ఆఫ్ కన్స్పైరింగ్ దట్ ఆమె మెంటలీ స్టేబుల్ లేదు అని డాక్టర్స్ ముందు ఫ్యాబ్రికేటెడ్ రికార్డ్స్ క్రియేట్ చేయడానికి ట్రై చేశారు అని. కోర్టు ఏమని అబ్జర్వ్ చేసింది అని అంటే, ఈవిడ అసలు FIR ఫైల్ చేయడంలో దెర్ వాజ్ అన్ 8 months డిలే. 8 నెలల వరకు ఇవన్నీ తట్టుకొని కూడా ఆమె ఏ FIR కానీ రేజ్ చేయలేదు. లేదు, ఇదంతా నా పట్ల జరుగుతోంది, నన్ను ఇలా మానసికంగా కానీ శారీరకంగా కానీ వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారు అని ఎక్కడ పేరెంట్స్కి చెప్పలేదు. సో ఇదంతా ఒక విండిక్టివ్ యాటిట్యూడ్, ఫాల్స్లీ ఇంప్లికేట్ చేయాలి, వాళ్ళని తప్పు కేసులలో ఇరికించాలి, వీళ్ళ మీద పగ తీర్చుకోవాలి అనే మనస్తత్వమే కనిపిస్తోంది. కానీ ఎక్కడ ఇవన్నీ జరిగినాయి అని ఎక్కడ ఎస్టాబ్లిష్ చేసేట్టు లేవు. అండ్ ఇక్కడ ఏమనుందంటే, డాక్టర్స్ రిపోర్ట్స్లో ఏమనుందంటే, కపుల్ ఫేస్డ్ మ్యారిటల్ డిస్కార్డ్ అండ్ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ బట్ డిడ్ నాట్ డిక్లేర్. ఆవిడ మెంటలీ ఇన్స్టేబుల్ అనో ఏమీ డిక్లేర్ చేయలేదు, షీ స్టేబుల్. వాళ్ళ మధ్యలో ఈ డబ్బు గురించి తగాదాలు ఇవే జరుగుతున్నాయి. అండ్ హస్బెండ్ అండ్ వైఫ్ స్టార్టెడ్ లివింగ్ సపరేట్లీ ఫ్రమ్ ద నెక్స్ట్ డే ఆఫ్ మ్యారేజే వాళ్ళు వెళ్ళిపోయారు. అసలు ఇక్కడ ఈ మొత్తం కేసులో ఈ అంకుల్, ఆంట్, ఇన్లాస్ది అసలు ఇన్వాల్వ్మెంటే లేవని వాళ్ళు అగెయిన్స్ట్ ఏదైతే FIR ఫైల్ చేశారో 498A కింద అది క్వాష్ చేసి కేసు కొట్టేయడం జరిగింది. చూసారు కదా, మీకు ఫాల్స్ అలిగేషన్స్ వేసి 498Aలో కామన్గా రిలేటివ్స్ కొన్ని కేసుల్లో అయితే అప్పుడప్పుడు ఫ్రెండ్స్ని కూడా పెడతాం జరుగుతుంది. సో వెంటనే వాళ్ళు కంగారు పడకుండా ఒక మంచి అడ్వకేట్ని అప్రోచ్ అవుతే హైకోర్టుకి వెళ్ళి ఇట్లాంటి కేసెస్ని క్వాష్ చేసి మీ పేర్లు కొట్టేయచ్చు. దయచేసి ఇలాంటి అవేర్నెస్ వీడియోస్ని ఒక 10 మందికి షేర్ చేయండి. వాళ్ళు కూడా ఎప్పుడైనా ఇలాంటి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, లీగల్ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళకి తగిన న్యాయ సలహా దొరుకుతుంది. థ్యాంక్ యూ.